దర్శకరత్న దాసరి నారాయణరావు విగ్రహ ఆవిష్కరణ కాపు ఉద్యమ నాయకుడు ముద్రగడ పద్మనాభను ఆహ్వానించకపోవడాన్ని సినీ నటుడు మోహన్ బాబు తప్పుపెట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకులలో దాసరి కాంస్య విగ్రహ ఆవిష్కరణకు వచ్చిన మోహన్ బాబు ముద్రగడను కలిశారు. ముద్రగడ తనకు మంచి మిత్రుడని, ఆయనతో ఎలాంటి రాజకీయాలు మాట్లాడలేదని తెలిపారు. తాను ఏ పార్టీకి సంబంధించిన వాడినే కాదని, ముద్రగడ కూడా ఏ పార్టీలోనూ లేరని తెలిపారు. జన్మను ప్రసాదించిన మా గురువు గారు దాసరి నారాయణరావు గారు పాలకులు, ఆయన ద్వారా నేను విలన్గా, హీరోగా, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక నిర్మాతగా అన్ని రకాలుగా ఆయన నన్ను తన పెద్ద బిడ్డలాగా చూసుకుంటూ, అంటే భక్తవత్సల నాయుడు అనే పదాన్ని మోహన్ బాబుగా మార్చి నన్ను చక్కదిద్దిన వ్యక్తి నటుడుగా. నాకు తండ్రి తర్వాత తండ్రి లాంటి వారు, వారికి పాలకులు. నేను అందుకే చెప్పాను నిన్న కూడా, పాలకులు ప్రజలారా, నా జీవితంలో ఎప్పుడు నేను మర్చిపోను. సహజంగా మనం ఏమంటూ ఉంటాం, కరోకేలుగా నెత్తిన పాలు పోయిరా నీళ్లు పోయిద్దాం అంటుంటాం. కాబట్టి పాలకులు ప్రజలందరూ నా నెత్తిన పాలు పోసి నన్ను పెంచారు. వాళ్ళ రుణం నేను ఎప్పటికీ తెచ్చుకోలేను. ఎన్నో సందర్భాల్లో చెప్పాను. కొంతమందిని ఇక్కడ ఫ్రీగా మన ఇన్స్టిట్యూట్లో చదివించాను. తర్వాత మా గురువు గారి ద్వారా పరిచయమైనటువంటి ముద్రగడ పద్మనాభం గారు. ఇప్పుడు ట్రైన్లో పోతుంటాం, ఎంతోమంది కలుస్తాం, బస్సులో పోతాం, ఫ్లైట్లో పోతాం, దారిలో పోతాం. Hi, this is Siddhi Idnani and please do subscribe to New Waves. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయండి.